గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉదంతంలో అనవసరమైన రాజకీయాన్ని తీసుకొస్తున్నారు. ఇందులో ఒక పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైతే 300 మంది ఆడపిల్లలు రచ్చకెక్కడం వారం రోజుల నుంచి పట్టించుకోలేదంటాం వచ్చిందో దాన్ని అర్జెంటుగా అందులో ఒక రాజకీయ నాయకుడి కుమార్తె ఉండటంతో ఆ రాజకీయ నాయకుడు బెదిరించాడు కాలేజీ మేనేజ్మెంట్ని, డ్రగ్స్ కేసులో పెట్టేస్తున్నాడు, అందులో ఉన్నటువంటి ఆడపిల్లల మీద కూడా డ్రగ్స్ కేసులు పెడతానన్నాడు అన్నటువంటిది వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళకి కాల్స్ చేసి చెప్పిన ఆడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. దాంతో ఒక్కసారిగా రాజకీయం ఆరంభమైంది. ఆ అమ్మాయి తండ్రి ఒక రాజకీయ నాయకుడు అన్నటువంటి ఇది ఇప్పుడు కేసులు పెట్టిస్తానంటే ఏంటి, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అయి ఉంటారు, ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు అయి ఉంటారు అన్నటువంటి రాగానే వెంటనే తెలుగుదేశానికి అనుకూలమైన మీడియా వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే అబ్బాయి విజయ్ అనేటటువంటి అబ్బాయి మీద ఈ ఆరోపణ వచ్చిందో ఆ అబ్బాయిని పోలీసులు